మహిళల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారంలో శివాజీకి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయగా, శనివారం ఆయన కమిషన్ చైర్పర్సన్ ఎదుట హాజరయ్యారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇకపై స్త్రీల గురించి చులకనగా మాట్లాడబోనని తెలిపారు. సుమారు 2 గంటల పాటు ఈ విచారణ జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై కుట్ర జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు శివాజీ. దండోరా ఈవెంట్‌లో నేను మాట్లాడిన 2 అసభ్యకరమైన పదాల మీద నేను చెప్పిన విషయం కొందరికి నెగెటివ్‌గా అనిపించడంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నాకు నోటీసులు ఇచ్చింది. దానికి సవివరంగా నా సమాధానం ఇచ్చాను. నా వ్యాఖ్యలతో ఎవరైతే బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నన్ను మేడం ప్రశ్నించారు. అన్నిటికీ సమాధానం ఇచ్చాను. నా ఉద్దేశం చెప్పాను. ప్రజలను ఇన్‌ఫ్లూయెన్స్ చేసే మీడియంలో ఉన్నారు కాబట్టి ఇతరులను ప్రభావితం చేస్తాయని చెప్పారు. దయచేసి దీన్ని ఆపేద్దాం. సమాజంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎవరిని బాధపెట్టాలని కాదు. నేను మాట్లాడిన దాంట్లో కొన్ని పదాలు తప్పుగా దొర్లాయి. అందుకు నేను వివరణ ఇచ్చాను. క్షమాపణలు కూడా చెప్పానని మేడంకి తెలిపాను అని శివాజీ అన్నారు. ఏది జరగబోతుందని నేను గ్రహించానో అదే జరిగింది. నాతో కెరీర్ మొదలుపెట్టిన చాలా మందికి నాపై ఎందుకో వ్యతిరేకత ఉంది. ఎందుకో నాకు తెలీదు. నా మీద వాళ్ళకి ఎందుకింత కోపం? నేను ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లయింది. ఈ 30 ఏళ్లలో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదు. నా గురించి ఎవరెవరు జూమ్ మీటింగ్‌లు పెట్టుకున్నారో నాకు తెలుసు. నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనను పొగుడుతున్న వారే నాపై కుట్ర చేస్తున్నారు. నాకు షాకింగ్‌గా ఉంది. నా మీద ఇంత కుట్ర చేయాలా? ఆవేశంలో నేను అన్న ఆ 2 పదాలకి నాకు బాగా కావాల్సిన వారే కుట్ర చేశారని శివాజీ అన్నారు.